హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు కథలకు వెళ్ళిపోదామంట. ఫస్ట్ గురువు ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. నేను తనకు అడ్డంగా ఉన్నట్టు ఆయన భావింపసాగారు. అది నన్ను ఎంతో బాధించి నేను ఎదిరించడం మానేశాను. ఆమె నా భర్త పట్ల శ్రద్ధ చూపే కొద్దీ అతని అతిశయం పెరిగింది. అయితే అనేక సంవత్సరాలు అతని ధ్యాన సాధన ఆమె మాయలో పడిపోనిదని నేను భావించాను. నేను అతన్ని నమ్మటానికి ఆమె దేవలోకవాసి అని ప్రయత్నించాను. ఆమె అక్కడ ఎంతో కాలం ఉంటుందో తెలియదు. అది నాకు సంవత్సరాలుగా అనిపించేది, కానీ కొన్ని వారాలే అయి ఉంటుంది. ఒకరోజు ఉదయం ఆమె నా భర్తతో సహా అదృశ్యమైనది. నేను చాలా బాధపడ్డాను. ఆమె వెళ్ళిపోవడంతో విషయం బయటికి వచ్చింది. విద్యార్థులు నా భర్త గురించి చెడుగా మాట్లాడి వెళ్ళిపోయారు. వారు మా గురువు ఆశ్రయానికి వెళ్ళారు, కానీ నేను వెళ్ళలేకపోయాను. నేను ఆయన ముఖం చూడలేను. నా భర్తకు సంభవించిన దానికి నన్ను నేను నిందించుకున్నాను. నేను ఇంకొంచెం మంచి భార్యన ఉంటే, ఆయనని ఇంకా బాగా సేవించి ఉంటే ఏమో నాకు తెలియదు. విద్యార్థులు లేకుండా నేను ఆశ్రమాన్ని నిలిపి ఉంచలేను. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకానొక రోజు నా భర్తను వెతుక్కుంటూ ఆయన కనుక్కొని తిరిగి తీసుకురాగలని అనుకుంటూ అడవిలోకి వెళ్ళాను. అప్పుడు నా లోపల ఒక స్వరం నదిలోకి దూకి నా జీవితాన్ని అంతం చేసుకోమని చెప్పింది. ఆ స్వరాన్ని భరించలేక నదిలో దూకపోతుండగా మరొక స్వరం నన్ను జీవితంలోకి రమ్మని పిలిచింది. అది పార్వతీదేవి స్వరం అని నాకు తెలుసు. నన్ను ఆమె రక్షించి ఇక్కడికి ఉంచింది. దాంతో నేను ఈ కుటీరంలో ఉండి నా జీవితాన్ని ఆధ్యాత్మిక అన్వేషణకు అంకితం చేశాను. ఆమె నా జీవితాన్ని రక్షించింది. ఇప్పుడు నాకు ఏదైనా ఉంటే అదే ఆమెదే. మళ్ళీ చంద్రిక కళ్ళు నీళ్లతో నిండాయి. మాత కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. ఆమె చంద్రిక బాధను, వదిలివేయబడిన ఒక భార్య బాధను, ఆ అవమానాన్ని అనుభవించింది. ఈ స్త్రీ జీవితాన్ని రక్షించేందుకు ఆమె పార్వతీదేవికి మనసులోనే కృతజ్ఞతలను అర్పించింది. చంద్రిక కొనసాగిస్తూ, అప్పుడు నాకు ఈ విధంగా మొదటిసారిగా నా భర్త విషయంలో జరగలేదు. ఈ స్త్రీ ఎవరో కానీ ఆ రాక్షసి ఆశ్రమమాల వెంట తిరుగుతూ గొప్ప యోగి కూతురని చెప్పుకుంటూ ఉత్తమ విద్యార్థులను కనుగొని వారిని వశపరుచుకునేదని నాకు తెలిసింది. చాలామంది స్త్రీలు నేను దూకపోయినట్టే ఆ నదిలో దూకి మరణించారు. పార్వతీదేవి నన్ను ఎందుకు రక్షించిందో నాకు అర్థం కాలేదని చెప్పి ఊరుకున్నది. చంద్రిక బాధను తన గుండా వెళ్ళనిచ్చింది కనుక మాత మాట్లాడకుండా ఊరుకుంది. కాసేపటికి తర్వాత, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటావని అడగగా ఆమె తల ఊపింది. కానీ ఇది సురక్షితం కాదు. క్రూర రాక్షసులు అడవిలో భయోత్పాదనలను సృష్టిస్తున్నారు. నీకు వారంటే భయం లేదా అడిగింది మాత. చంద్రిక తల పంకించి, వారు నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కీడు చేయగలరు? నేను నాకు ఉన్న ప్రతి దానిని కోల్పోయాను తల్లి. నీ భర్త ఏమయ్యాడు నాకు తెలీదు. ఆయన జీవించి ఉన్నాడో మరణించి ఉన్నాడో నాకు తెలీదు. ఆమె ఏ భావం లేకుండా అంది. నేను అతనిని కనుక్కునే ప్రయత్నం చేస్తాను. మాత పూర్తి చేయకముందే చంద్రిక తల పట్టుకొని, క్షమించు మాత, నేను మీరు చెప్పిన ప్రతిదాన్ని అనుసరించి ప్రయత్నం చేశాను, కానీ నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళమని చెప్పవద్దు. నేను నా గౌరవాన్ని పనంగా పెట్టి అతని వదిలికి తిరిగి రాను. అతని కోపం నిరాధారణ పక్కన పెడితే నేను అతన్ని ఇంకా ప్రేమిస్తానే ఉంటాను కనుక అది నాకు బాధ కలిగిస్తుంది అంది. సీత అర్థం చేసుకుంది, కానీ ఆమె మనసు ఇంకా ఆ జంటను కలపటం మీదే ఉంది. మీరు ఏం చేస్తారు మాత? చంద్రిక సీత వైపు చూస్తూ ప్రతిమాలే స్వరంతో అడిగింది. మీరు మా అందరి నిర్దేశకులు. మీ బేషరతుల ప్రేమతో మాత్రమే మీ ఆరాధన గౌరవాన్ని పొందడం లేదు. ఒక స్త్రీగా మీ హోందాతనానికి కూడా ఈ పరిస్థితుల్లో మీరు ఉంటే ఏం చేస్తారు? ఆ ప్రశ్నకు మాత వెంటనే బదులివ్వలేదు. అటువంటిది సంభవించి వచ్చిన ఆమె భావించలేదు. ప్రేమమూర్తైన తన భర్త శ్రీరాముడు ఆ విధమైన సమ్మోహనతకు లోబడవటం అనేది జరగని పని. అయినా ఎవరిలోనూ వేలెత్తి చూపించుకోలేని ధర్మమూర్తి. అయితే ఆమె చంద్రికా హృదయంలోని బాధను, ఆమె పొందిన అవమానం, తిరస్కారాలను అర్థం చేసుకోగలిగింది. భర్త నుంచి అఘోరవమ విద్యార్థులు గురువుల చేత త్రోసిపుచ్చుపడటం అనేవి ఆమెకి అక్కడికి చేర్చాయి. అదిగాక ఒకప్పుడు మొత్తం ఆశ్రమపు సొంతదారునిగా అందరి గౌరవ వందనాలు పొందినది. ఇప్పుడు ఈ స్థితికి దిగజారటం సీతను విచారానికి గురి చేసింది.
ఏ పరిస్థితుల్లోనూ నాకు నా భర్త పట్ల గల ప్రేమ సన్నగిలుతుందని నేను అనుకోను. అంతేకాదు, నా హొందాతనాన్ని తగ్గించే ఏ పరిస్థితిని నేను సహించను. చాలా చిన్నతనం నుంచి ఒక స్త్రీ తన హొందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ఎలాంటి పరిస్థితులను నిలిపి ఉంచుకోవాలని నా తండ్రి జనక మహారాజు నుంచి నేర్చుకున్నాను. నిజానికి అది మనుషులందరికీ వర్తిస్తుంది. మనకి ఏం సంభవించినా మనము మన ఆత్మగౌరవం నిలిపి ఉంచుకోవాలి. నువ్వు ఆశ్రమానికి తిరిగి వెళ్ళినా వెళ్ళకపోయినా, నీ భర్తతో తిరిగి కలిసి ఉన్నా లేకపోయినా అదమంతా ముఖ్యం కాదు. నీ ఆత్మవిశ్వాసం తిరిగి పొంది నువ్వు నమ్మటం ముఖ్యం. మాత ఆ స్త్రీ చేతిలో చేయివేసి, నువ్వు ధైర్యము, పవిత్రత కలబోసిన శ్రీమూర్తివని నేను భావిస్తున్నాను. నువ్వు ఏ పొరపాటున చేయలేదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. అలా చేయటం స్త్రీలందరినీ చిన్నబుచ్చటం అవుతుంది. మనం మిగిలిన వారికి ఉదాహరణగా ఉండాలి. అందరికీ ఆదర్శం నేను కాదు, నేను నా పని చేస్తాను. మనలో ప్రతి ఒక్కరి ఉదాహరణలా ఉండాలి. మన స్వీయ నియంత్రణలో ఉండి హొందాతనాన్ని నిలిపి ఉంచుకోవాలి. సర్వాత్మ మన నుంచి కోరేది అదే. మనం ఇతరుల ప్రవర్తన అదుపు చేయలేం, కానీ మన సొంత ప్రవర్తనలకు బాధ్యతలను మనమే. నీ జీవితానికి ఏ విలువ లేదనుకోకు. నీకు నువ్వు హాని చేసుకోకు. నీ భర్త నీపై చూపిన అనాదరణ, అగౌరవాలు అతనిపై ప్రతిబింబిస్తాయి, కానీ నీపై కాదు. అంతేకాదు, ఈ పరిమాణాలు అతను ఏడుస్తూ భరించాలి. బహుశా ఇప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు అని సీత చెప్తున్నదనమాట. ఎంత బాగా చెప్పింది కదా. ఒకరి జీవితాలు మనం చేంజ్ చేయలేం, కానీ మన జీవితం మన చేతిలో ఉంది చేంజ్ చేసుకోవడానికి. అయితే నేను అడవిలో యోగి జీవితాన్ని గడపడం మీకు వ్యతిరేకించారు కదా. మీరు నన్ను తిరిగి నా భర్త వద్దకు వెళ్ళేలా ఒప్పిస్తారేమో అని నేను భయపడ్డాను, పిరికిగా అంది ఆమె. మాత తల పంకించి, నువ్వే నీ భర్తను స్వయంగా వదిలిపెడితే అది వేరే విషయం, కానీ పరిస్థితులు నిన్ను ఈ స్థితికి చేర్చి నువ్వు పార్వతీదేవి సంరక్షణలో ఉన్నావు. నీ చైతన్యాన్ని పెంపొందించే పానీయాన్ని తయారు చేయని నేను ఈ మొక్కలు అడవిలో నుంచి సేకరించాను. అవి ప్రశాంతతను చేకూరుస్తాయి. మాత పొయ్యి దగ్గరికి వెళ్ళి అదే నిప్పున రగిలించింది. చంద్రిక ఒక కుండలో నీటితో నింపింది. మాత ఆ మొక్కల నీటిలో వేసి మరిగిస్తూ కొన్ని ఆహార పదార్థాలు సేకరించి చంద్రిక కోసం భోజనం సిద్ధం చేసింది. వారిద్దరూ కలిసి కొంతసేపు కూర్చున్నారు. మాత తను చేసిన కషాయం ఫలితం ఎలా ఉందా అని చూస్తూ ఉంది. భోజనం పూర్తి అయ్యేసరికి చంద్రిక నవ్వింది. మాత ఆమె కోసం ఎంతో చేయాలని, కానీ తను తానే నిరోధించుకుంది. ఈ మిగిలిన మొక్కలు నీ కోసం వదిలి పెడతాను. వాటిని మరిగించి ఆ కషాయం ఉదయము రాత్రి తాగు. నీ ఆరోగ్యం చక్కబడి ధ్యానాలు మెరుగవుతాయని నిన్ను చూడ్డానికి మళ్ళీ వస్తాను. అయితే వెళ్ళిపోయే ముందు మా ప్రయాణంలో నేర్చుకున్న కొన్ని ధ్యాన ప్రక్రియలు నీకు నేర్పిస్తాను. అవి నీకు సహాయపడవచ్చు. మాత తన ఋషి అనసూయ వద్ద నేర్చుకున్న మనసును శాంతపరిచే శ్వాస మీద ధ్యాస ప్రక్రియను చంద్రికకు చెప్పింది. మాత, నేను మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలను? మీరు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. పార్వతీదేవి నా ప్రాణాన్ని రక్షిస్తే మీరు నాకు జీవించవలసిన కారణాన్ని చూపి నా హొందాతనాన్ని నిలుపుకోమని, తద్వారా నాలాంటి స్త్రీలకు ఆశ కలిగించే మార్గం చూపారు. మాత నవ్వింది. చంద్రిక, నీ నుంచి కూడా నేను నేర్చుకున్నాను. నేను నిన్ను మళ్ళీ ఆశ్రమాన్ని వెళ్ళటానికి ప్రోత్సహించే ఉండేదాన్ని, కానీ నువ్వు ఒక స్త్రీ తన జీవితంలో వెళ్ళవలసిన మార్గం ఎంచుకోగల సామర్థ్యం, ధైర్యం కలిగి ఉండి తన భవిష్యత్తుని నిర్ణయించుకోగల శక్తితో ఉండాలని తెలియజేశావు. నువ్వు యోగిగా జీవించాలని ఎంచుకున్నావు. ఆ మార్గంలో నిన్ను నిర్దేశించే జ్ఞాన వివేకాలు నువ్వు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. మాత సెలవు తీసుకుని ఇంటికి వెళుతూ ఉండగా తన లక్ష్మణుడి కోసం సేకరించిన మొక్కలను ఇచ్చివేశానని గుర్తొచ్చింది. అసలే తాను అడవుకు వెళ్ళింది వాటి కోసమే కనుక అవి లేకుండా తిరిగి వెళ్ళకూడదు అనుకొని మళ్ళీ దారి చూసుకుంటూ తాను అంతకుముందు మొక్కలు సేకరించిన చోటుకి వెళ్ళింది. అప్పటికి ఆలస్యం అవుతుంది. మళ్ళీ మొక్కలు బొట్టలో నింపి అడవిలో వడివడిగా నడిచి నది దాటి చీకటి పడకముందే కుటీరానికి చేరింది. దాదాపు రోజంతా బయట ఉండటాన్ని లక్ష్మణుడు, రాముడు పట్టించుకుని ఉంటారనుకుంది. తాను కుటీరం చేరేసరికి లక్ష్మణుడు ఒక అసహంగా అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. ఆమె వేగంగా కుటీరం వైపు రావడం చూసి, అమ్మయ్య వచ్చావా అన్నాడు లక్ష్మణుడు. తర్వాత ఆమె ఒక్కటే వచ్చిందని గమనించి, రాముడేడి అని అడిగింది. ఆయన ఇక్కడ లేరా? నేను ఆయనతో నీతో ఉన్నారనుకున్నాను. మీరు వెళ్ళిన తర్వాత నేను విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేశాను, కానీ అది ఫలించలేదు.
మీరు వెళ్ళి చాలాసేపు అయింది. నేను ఎంతో కంగారు పడ్డాను. మేము కలిసి వెళ్ళలేదు. నేను నీ కొరకు ఔషధ మొక్కలు తేవడానికి వెళ్ళాను చెప్పింది సీత పరధ్యానంగా. ఆమె మనసు ఇప్పటికే చంద్రికతతో నిండి ఉంది. నీకు నిద్ర పట్టడానికి కావలసిన మొక్కలు నేను తెచ్చానంటూ వంటశాలలకు వెళ్ళి పొయ్యి వెలిగించి కషాయం తయారు చేద్దామని నీరు కాయటం మొదలుపెట్టింది. ఎంతసేపు కాకుండా శ్రీరాముడు వచ్చాడు. కానీ ఆయన మౌనంగా విషయాలు పట్టించుకోనట్లు కనిపించాడు. సాయంత్రం భోజన సమయంలో కూడా లక్ష్మణుడు అడిగిన వాటికి మాత శ్రీరాముడు క్లుప్తంగానే బదులు ఇచ్చారు. చివరికి లక్ష్మణుడు ఆగలేక, ఇప్పుడు మీరిద్దరిలో ఎవరు మాట్లాడడం లేదేమిటి? ఇవాళ మీ ఇద్దరికి ఏమైంది? దానిని దయచేసి నాతో చెప్పండి. శ్రీరాముడు బదులిస్తూ, లక్ష్మణుడు నన్ను మన్నించి ఈరోజు జరిగిన ఒక సంఘటన నన్ను చికాకు పరిచింది. ఉదయం పల్లె నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నదిలో తేలుతున్న ఒక యువకుని చూశాను. దాని ముఖం బొర్లపడింది. యోగి దుస్తులు ధరించి ఉన్నారు. సరే, దహన సంస్కారాలు జరిపిద్దామని బయట లాగితే అతను తెలిసిన వారు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోవడానికి వెళ్ళాను. అతని శిష్యులు ఇద్దరు నేను తెలుసుకోగలను. వారు అతని గురించి వివరాలు చెప్పారు. మొదట్లో వాళ్ళు అతను దహనానికి అనర్హుడని సహాయం చేయడానికి నిరాకరించారు. కానీ నా అభ్యర్థన మన్నించి సహాయం చేయడంలో తన అంతిమ సంస్కారం చేయగలిగాము. శిష్యులు దహన సంస్కారానికి నిరాకరించేంతగా అతడు ఏం చేశాడు? లక్ష్మణుడు అడిగాడు. హఠాత్తుగా మాత గుసగుసలాడింది. అదే అతను ఆమె భర్త. శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు ఆమె వైపు తిరిగారు. అంతవరకు మౌనంగా ఉన్న మాత, అతను గొప్ప గౌరవ వందనాలు కలిగిన యువ గురువు. కానీ ఒక అందమైన శక్తివంతమైన రాక్షసి వ్యామోహంలో పడి భార్యను తరిమేసివేశాడు. ఆమె వ్యతను అవమానాలను గురి చేశాడు. అన్నిటినీ వదిలి ఆ రాక్షసితో పారిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసి అతను వదిలివేసింది. ఇప్పుడు పాపం అతని భార్యకు ఎక్కువ వెళ్ళాలో తెలియలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఈ కథ నీకెలా తెలుసు? రాముడు ఆశ్చర్యంగా అడిగాడు. ఎలాగంటే, ఈరోజు నేను అతని భార్యతోనే ఉన్నానంటూ మాత ఆ రోజు జరిగిన సంఘటనలు పొందిన అనుభవాలను విన్నవించింది. తన భర్త మరణం గురించి తెలిస్తే చంద్రిక విచారిస్తుంది. రేపు వెళ్ళి నేను మా వార్త చెప్తాను. శ్రీరాముడు ఆలోచనలో పడ్డాడు. నేను కూడా నీతో వస్తాను. ఆశ్రమాల్లో కల్లోలాలు సృష్టిస్తున్న ఆ స్త్రీ సాధారణ స్త్రీ అయి ఉండకపోవచ్చు అని నేను భయపడుతున్నాను. ఆమెకు చాలా మాయా విద్యలు వచ్చి ఉంటాయి. ఆమె ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుందో మనం కనుక్కోవాలి. నేను ఆమె కోసం వెతుకుతాను అన్నాడు లక్ష్మణుడు. కానీ మాత చంద్రిక వద్దకు వెళ్ళలేకపోయింది. మరునాటి ఉదయం ఒక గ్రామస్తుడు వచ్చి రాత్రి ఒక ప్రక్క గ్రామంలో ఘోర కలి జరిగిందని, గ్రామస్తులు ఎవరూ మిగలలేదని చెప్పాడు. తన గ్రామస్తుల దగ్గర ఒక సురక్షిత ప్రదేశానికి, ఒక ఆశ్రమ సమీపానికి తరలిపోవడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పాడు. అంత దారుణానికి ఒడిగట్టిన వారెవరో తెలుసుకోవడం కోసం శ్రీరాముడు లక్ష్మణుడు సిద్ధమై వెళుతూ మాతను ఆ కుటీరంలో ఉండమని చెప్పారు. సో ఇదంతా స్టోరీ. ఇంకా ఉంది ఇది. మళ్ళీ మిగిలిన పార్ట్ మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.